మీరు ఇవి చేసారు కదా, మీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుంది? నా ఫోన్ నెంబర్ ఇస్తా, నా అకౌంట్ బుక్ ఇస్తా, మా అందరివి ఇస్తా, చెక్ చేసుకో. ఆస్తులు లేవు మాకు, ఇంటి జాగ కూడా లేదు. మయ్య రాయి కొడతా కానీ మాకు పూట లేదు. అట్లాంటి సంసారం మీదకి వెళ్ళి వచ్చినాం. ఎన్ని కష్టాలు పడ్డామంటే ఆ బాధలకు మేము ఇంకొక రోజు పూట లేని రోజులు ఉన్నాయి మావి. అన్నీ తట్టుకొని అన్నీ వేసుకుంటా ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నా. నేను చెప్తున్నా అంటే ఈ సొసైటీకి భయపడి బతికినా నేను ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఈ మనుషులతో తిరగలే, ఈ మనుషులతో ఉండలే. నాకు స్తోమత ఉన్నది, నాకు 10 మందిలో నాకు పేరున్నా కానీ ఇట్లుంటే ఏమనుకుంటారు, అట్లుంటారు ఏమంటారు అని చాలా బాధపడుకుంటా భయపడుకుంటా బతికినుండే. అట్లాంటిది ఈ రోజు నేను సొసైటీకి వస్తున్నా అంటే అన్నిటికీ తెగించుకొని ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ పెట్టుకొని నేను పిలుస్తూ వచ్చేటోళ్ళు 100 మంది ఉన్నారు. అట్లా వేసుకొని వచ్చిన. మా అయ్య రాయి కొడతా కానీ మాకు పూట వెళ్ళని పరిస్థితి. ఇప్పటి కూడా జాగాలు లేవు, ఏం లేదు. ఒకటి ఏదైనా ట్రస్ట్ అసోటి ఓపెన్ చేద్దామన్నా కానీ ఎవరు కూడా వచ్చి హెల్ప్ చేసేటోళ్ళు లేరు. కానీ మీరు ఇప్పుడు ఇన్ని చేసిరు కదా, మా ముంగట మా వాటర్ని అమృతం చేసారు, వాడిని చేయలేకుండా చేసారు. మీరు ఒక ఏటీఎం దగ్గరికి పోతే, ఒక ఏటీఎం ఏమన్నా ఎక్కువ మంది జనాలు వచ్చే ఏటీఎం దగ్గరికి వెళ్తే మీరు ఏటీఎం డోర్ దగ్గర నిలబడి జస్ట్ మీరు ఒక మంత్రం వేస్తే ఏటీఎంల నుంచి అందరూ వచ్చి మీకు డబ్బులు ఇచ్చిపోతారు. ధనంని ఆకర్షణ చేసుకున్న విద్య ఎవరి దగ్గర లేదు సార్. ఓకే, ధనాన్ని ఈ విద్య ఉన్నప్పుడు ఆ విద్య ఎందుకు లేదు? పైసా మీద కానీ, గంగ మీద కానీ, ఈ పంచభూతాల మీద కానీ విద్య చేసినోడు సర్వనాశనం అయిపోయాడు. లక్ష్మి మీద ఉత్తగా ఒక అప్పుడేదో న్యూసెన్స్ అయింది, ఏదో నాగస్వరం పీకలు అని అది ఇది అని చెప్పేసి లక్ష్మి చెట్ల మీదకి వెళ్ళి పడుతుంది అని చెప్పేసి చేసిరు. ఇవన్నీ ఫేక్ సామి. ధనం మీద కానీ విద్య వాడద్దు. ధనం మీద విద్య వాడితే ఆ విద్య అనేది చంపేస్తుంది. లక్ష్మీదేవి మనకు హర్కత్ బర్కత్ లేకుండా, తిననీకే తిండి లేకుండా, ఉండడానికి గృహం లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, పేదరికుని కంటే ఇంకా పేదరికం చేసే శక్తి లక్ష్మీమాతకు ఉన్నది. కోటీశ్వరిని చేసేదే లక్ష్మి, ఆ కోటీశ్వరిని గుడిసెల బతికేటట్టు చేసేదే లక్ష్మి. కాబట్టి లక్ష్మి మీద విద్యలు చేయొద్దు, అది తప్పు పని. అట్లాంటి విద్యలు లేవు, రావు కూడా. నీకు పుట్టేటట్టు జనాకర్షణ చేసే శక్తి ఉన్నది. నీ దగ్గరికి 10 మంది వచ్చేటట్టు ఆకర్షణ చేస్తాం, కానీ అవి లేవు. కానీ ఏటీఎం కార్డు అట్లాంటివి లేవు. నేను ఉన్నది ఒప్పుకుంటా స్వామి, లేవు. అది కాదు, ఎవరితోనూ కూడా లేదు. కాదు, వాటర్ని మీరు అమృతం చేసినప్పుడు పైసలు ఎందుకు సంపాదించుకోలేరు? లక్ష్మీదేవి మీద మనం విద్య ఏనిక లేదు. లక్ష్మీదేవి మీద విద్య అవి కానీ ఎట్లాంటి వాని మనం ఇట్లా వసం కావాలని చేసినామంటే నీకు అంటుముట్టు లేకుండా చేస్తుంది లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మీదేవి లేనిది ఆ ఆయననే లేడు, ఆ భగవంతుడు నారాయణమూర్తే లేడు. ఆ భగవంతునికైనా సరే లక్ష్మి కావాలి. లక్ష్మి మీద ఏ విద్యలు ఉండవు. కాదు, మీరు నాకు అవి తాగిపించినాక నాకు ఎట్లా అవుతుంది? ఏంది? నీకు బలం వస్తుంది స్వామి. అమృతం తాగిన బలం అది. నీకు ఏ ప్రాణగండం ఉన్నా కానీ ఇప్పటి నుంచి నీకు ఏది కాదు. ఈ డేట్ గుర్తుపెట్టుకో. కాదు, నాకు గొంతులో పెయిన్ వస్తుంది. మీకు ఏది కాదు, అంత మంచి అవుతుంది. ఒక బాడీకి ఎంకాలంటే కొన్ని అవుతుంటాయి. సల్వ బాడీ ఉంటుంది, హీట్ బాడీ ఉంటుంది. అందరిది ఒకటే బాడీ ఉండదు. కాబట్టి సల్వ బాడీ ఉండే వాళ్ళకు విషయం తొందరగా ఎక్కుతుంది, హీట్ బాడీ ఉండేటోనికి విషయం తక్కువ ఎక్కుతుంది. నేను నిజం చెప్తున్నా, నాకేమైనా అయితే మాత్రం నేను పట్టుకోండి అందరూ. స్వామి వద్దు స్వామి, అట్లా మాట్లాడొద్దు, తప్పది. అట్లా ఏమి చేయను, ఏమీ కాదు. అట్లా అంటే నేను ఇంటర్వ్యూగా అసలు ఇవ్వకపోదు. నాకు అట్లాంటివి వద్దు అని చెప్పేసి చెప్తున్నా. మీకు ఏమీ కాదు, నేను ఒకటి చెప్తున్నా. నేను మీ యొక్క ఇంటి మనిషిలోకి వచ్చి చెప్పిపోతున్నాను. రాకేష్ స్వామి క్షుద్ర పూజలు చేస్తాడా? చెయ్యడు. విరుగుడు చేస్తాడు. ఓకే, శ్రీశైలం అడవుల్లో క్షుద్ర పూజలు చేస్తారా మీరు? స్వామి అది క్షుద్ర పూజలు కావు స్వామి. నేను అసలు అడవులకోను, అది నాకు అప్పటి నుంచి నాకు గృహం అది. శ్రీశైలం అనేది నేను పుట్టి పెరిగిన జాగలేక అది నాది. ఆ అడవులున్నా చేసుకుని వచ్చేసిన నేను ఆడ క్షుద్ర పూజలు చేయడానికి ఉండదు. విరుగుడు ఉంటుంది, విరుగుడు చేయడానికి ఉంటుంది కానీ అది ఈ మనిషికి చేయడానికి ఉండదు. విరుగుడు ఉంటుంది ఏదైనా సరే, మన దగ్గర విరుగుడు ఉంటుంది కానీ చేయనీకి లేదు. అట్లా చేయాలనుకుంటే ఈరోజు నీ దగ్గర కూర్చో, నువ్వే నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటావు. 2వ ఇంటర్వ్యూ నేను రప్పించుకుంటా. నువ్వు కాదు నేను కాదు నీ దగ్గరికి రావడం. నా ఒక మనిషి నాతో అవసరం ఉందంటే వాడే నా దగ్గర రావాలి. నేను ఎందుకో తన దగ్గర కన్నా ఫీల్తో ఉంటా. అహంకారం ఉంటుంది క్షుద్ర పూజలు చేసేటోని దగ్గర. మన దగ్గర అవి లేవు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నీ మీద చెడు ఉన్నది కానీ నేను తీసేస్తా. మన దగ్గర ఆ మంచితనం ఉన్నది. నీ దగ్గర చెడు ఉన్నది కానీ నేను తీసేస్తా. అది నేను తీసుకుంటా. చెడు అనేదే నాకు బలం. ఇది గుర్తుపెట్టుకో. నీ మీద చెడు ఉన్నది కదా, చెడు తీసుకుంటేనే నాకు బలం. నీ దగ్గర శక్తులు ఉన్నాయని లేకపోయినా తర్వాత విషయం. శక్తులు ఉన్నాయి, నేను అది చెప్పుకోను. ఉంటే చెప్పుకున్నోడు ఆడు వేస్ట్. నరుడు అన్నప్పుడు నరుడు లేకనే ఉండాలి. చెప్పినా స్వామి, నీకు గొర్రెకు గొర్రె లేకనే కనిపించాలి, సింహానికి సింహం లేక, పులికి పులి లేకనే ఉండాలి, గొర్రె లేకనే కనిపించాలి ఈడ బతకాలంటే. కానీ చెడు మాత్రం ఎవరికి నేను చేయలేదు. చెడు నుంచి నివారణ చేసే శక్తి నా దగ్గర ఉన్నది. సీరియస్గా అయితే మాత్రం నేను కూడా ఏం చేయలేను. కానీ మీరు శివ సాధన ఇవన్నీ చేసిరు. మీరు శివ సాధన అవి చేయలేదు స్వామి. మీరు ఒక శవం మీద కూర్చున్నారు. లేదు, ఆ ఫీల్డ్లోకి వద్దు అని చెప్పేసి ఆడికి బంద్ చేసిన నేను. ఓకే కదా మీరు. నేను ఎందుకు అయినా అంటే ఒక పర్సన్కి ఒక ఇష్యూ అయ్యింది, దానివల్ల చనిపోతాడు అన్నప్పుడు జర మంచిగా ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లనైనా సేవ్ చేసాము అది అంటే అప్పుడు ఆ టైంలో పోవాల్సి వచ్చింది.
తర్వాత యాడికి ఇక బంద్ పెట్టేసిన ఇక అట్లాంటివి ఎవరికి అంటే ఆయనని సేవ్ చేయడానికి ఆ యొక్క ప్రాసెస్ అది. శివసాధన అనేది తాంత్రికుడు చేసుకునేది బలం కోసం, ఒక పిశాచిని ఆకర్షణ చేసుకోవడానికి, ఒక శక్తిని ఆకర్షణ చేసుకోవడానికి ఇది ఒకటి చేస్తారు అనమాట. ఈ యొక్క సాధన చేయాల్సి వస్తుంది. అప్పుడు లగ్నంగా కూర్చొని బట్టలు ఇప్పి, బట్టలు ఎందుకు ఇప్పాలంటే రోమాలు ఉంటాయి కదా చెస్ట్ మీద. నగ్న పూజలు కూడా చేస్తారు. నేను చెయ్యను లగ్న పూజలు చేయను, నేను చేసే శివుని పూజలు ఒకటి. లగ్న పూజలు ఎందుకు చేస్తారు అసలు? లగ్న పూజలు ఎందుకు చేస్తారంటే ఒక మనిషిని మనం ఒక ఆధీనంలో రప్పించుకోవాలంటే వాడిని ఏం చేయాలి, ఇప్పుడు నువ్వైతే నా దగ్గర రావు కాబట్టి నేను ఏం చేయాలి, ఒక చెడుగా ఇట్లా దెబ్బ కొట్టాలి, లేకపోతే నేను లాస్ చేయాలి, ఇది చేస్తే మళ్ళీ కాలకాడికి వస్తారని ఒక ఆలోచనతో ఒక చేపియడం కానీ చేయడం కానీ జరుగుతుంది. ఎప్పుడైనా సరే అట్లా ఏపిస్తే అది ఏమవుతుంది అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే దెబ్బ అనేది పడుతుంది. దానివల్ల ఎట్లా అంటే మనం కోలుకోవడానికి కూడా కొన్ని ఏళ్ళు పడుతుంది. మన జీవితం అనేది సరిపోదు కొన్నిసార్లు అట్లా అవుతుంటుంది అనమాట. కాబట్టి చెడు నుంచి నివారణ మనం ఎట్లా తొలగించుకోవాలనేది చూడాలి, కానీ చెడులకే ఎట్లా పోవాలని చూడొద్దు, తప్పు అవుతుంది అది. మంత్రం నేసినోడు మధ్యలోనే చేస్తాడు, సాధన చేసినోడు సత్యకాలం శరవార్తాడు. రేణుకాదేవి చెప్పింది ఇది. మళ్ళీ ఒకసారి చెప్పండి. మంత్రం నేర్చినోడు మధ్యలోనే చేస్తాడు, సాధన చేసినోడు సత్యకాలం శరమోయాలి. మీరు సాధన చేసిరు, నేను ఏ సాధన చేసినా మంచి సాధన చేసిన, మంచి చెడు రెండు ఉంటాయి స్వామి. నేనేం చెప్తాను, మంచి చెడు ఉంటుంది. మంత్రం అనేది చెడు మంత్రం చేసినాం అనుకో, ఈ రోజు కాకపోయినా రేపైనా 10 మంది 100 మంది దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పవర్కి తట్టుకోలేక, ఆ చెడు పవర్ తట్టుకోలేక దాని నుంచి దెబ్బ వచ్చి చచ్చిపోతారు. రెండోది ఏంటంటే ఈ యొక్క సాధన చేసేటప్పుడు చాలా మంది, ఒక కామన్ మ్యాన్ కూడా, నువ్వు కూడా చేసుకోవచ్చు, అమ్మవారి యొక్క జపమాల తీసుకొని ఒక గుడికాడికి నువ్వు సాధన చేసుకొని నీకు ఒక బలం పెరుగుతుంది. అది మంచి సాధన కాదు. ఇప్పుడు మీరు పిలిస్తే పాములు వస్తాయా? పాముని రప్పించి ఏం చేయాలి? ఒక్కసారి మా స్టూడియోకి రప్పియండి, ఇప్పుడు దర్శనం చేసుకుంటాం. ఏంది రప్పిస్తారా? ఏంది కొంపదీసి ఒక పండుగ చేసా, పండుగ కాడికి రాసాము, ఒక కెమెరా పట్టుకో. నేను ఒక ఇంటర్వ్యూ ఒక అమ్మాయికి చెప్పిన, తను చూస్తుంటే ఒకవేళ ఇవి ఇంటర్వ్యూ గిట్లా తనకు తెలుస్తుంది. ఒక కొండపూర్లో పండుగ చేస్తుంటే హైదరాబాద్లో పుట్టలు ఉంటాయా? ఉండవు. పుట్టలు ఉండనప్పుడు ఏం చేయాలి? పుట్ట ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకున్నారు. కొన్ని అవుట్స్కట్లో ఏదో ఉంటాయి, అక్కడ పోవాలి. నేనేం చెప్పిన, అమ్మ మీరు రండి, మీకు కొన్ని లైవ్లో చూపిస్తా, పాముని రప్పిస్తా, కొన్ని పుట్టకాడ పాముని రప్పించిన తర్వాత మీరు అది తీసుకోండి, అట్లా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పిన. తర్వాత ఇట్లా కొంచెం అది ఏదో ఇష్యూ అయ్యి రాలేకపోయింది. అంటే దేవుడు ఆడ ఆపిండు. ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే రప్పించుడు గొప్ప కాదు, చేసుడు గొప్ప కాదు. దానివల్ల ఏం యూజ్ ఉన్నది, ఏమవుతున్నది, దానివల్ల ఏమవుతున్నది అది కావాలి మనకు. ఏమున్నదో చెప్తా. దానివల్ల ఏం యూజ్ ఉన్నదంటే అది అయితే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన అనేది ఒకటి ఉంటుంది. జనాలకు నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. కానీ వద్దులే, మా స్టూడియోకి పాము ఏమొద్దు, నాకే భయం అవుతుంది ఇప్పటికీ. సో అంటే పామును రప్పించే సత్తా కూడా మీకు ఉంది. పాములను హిప్నోటైజం చేసే శక్తి ఉన్నది, ఆపే శక్తి ఉన్నది. సరే, రాకేష్ స్వామి నగ్న పూజలు చేసిండు ఎప్పుడన్నా? నగ్న పూజలు ఎందుకు చేస్తారు? లగ్న పూజలు అనేవి ఇట్లా ఒక రెండు అలా పద్ధతులు ఉంటాయి కదా స్వామి, నువ్వు ఏ పద్ధతిగా ప్రకారంగా అడుగుతున్నావు? కాదు అంటే మంచి కోసం. ఒక్క నిమిషం, ఆ పద్ధతులు అవన్నీ తెలిస్తే నేను చేసిన నాకు ఏం తెలుసు? అలా చాలా పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఒక శక్తిని మనము తీసుకోవాలంటే మంచి కోసం తీసుకుంటామో చెడు కోసం తీసుకుంటాం. మంచి కోసం తీసుకుంటే ఎరుపు వస్త్రం వేసుకొని సాధన చేయాలి, చెడు కోసం తీసుకుంటే నల్ల వస్త్రం వేసుకొని సాధన చేయాలి. రెండింటి కోసం తీసుకుంటున్నాం అంటే రెండు శక్తులు కాబట్టి ఆ భైరవుడికి ఇవ్వాలి. ఆ భైరవుడికిలో ఉన్నదే శక్తి, ఆ శక్తియే జగత్మాత. శివుని దగ్గర అయినా సరే శక్తి ఉండాలి, ఆ శక్తి లేనిది శివయ్య కూడా లేడు. అందుకే ఆ శివుని మొక్కినా అమ్మవారిని మొక్కినా ఇద్దరు ఒకటే కాబట్టి ఇద్దరు శివస్వరూపిణి, ఇద్దరిని అమ్మవారిని మొక్కుతున్నాను. దేవుని మొక్కుతున్నా, శివయ్యని మొక్కుతున్నా. నల్ల వస్త్రం శివయ్యదైతే ఎర్ర వస్త్రం అమ్మవారిది. ఆ విధంగా పూజ చేస్తున్నా కాబట్టి అలా పూజలు విధానాలు ఉంటాయి. నువ్వు ఏ విధానం అడుగుతున్నావు, దేనికోసం అడుగుతున్నావు? ఇప్పుడు చెడును ఆకర్షణ చేసుకోవడానికా, లేకుంటే చెడును తరిమి కొట్టడానికా? నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు సాధన? ఏ విధంగా నగ్న పూజ ఎందుకు చేస్తారు? అది లగ్న పూజ చెడు నివారణ చేయడానికి చేస్తారు, చెడుని ఆకర్షణ చేయడానికి చేస్తారు. మంత్రబలం పెంచుకోవడానికి, మనిషికి తన బలం కంటే 100 ఏనుగుల బలం రావడానికి ఈ యొక్క పూజ బలం అనేది దీంట్లో అనేది అస్త్రం పెడతారనమాట. ఈ యొక్క ప్రయోగం చేసినప్పుడు, చేత్తో ప్రయోగం చేసినప్పుడు ఈ యొక్క బలం వల్ల ఒక 1000 ఏనుగుల బలంతో మనిషి చూడడానికి పక్కన ఉంటాడు, వీక్ ఉంటాడు. మనిషి నుంచి దుర్వాసన వస్తుంది, చూసినావా? ఆ దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే చెడు పూజలు చేసే వాళ్ళ దగ్గర వస్తుంది ఎక్కువ. వీళ్ళు తన బాత్రూమ్ని తన వాడి బాడీకి రాసుకొని ఈ యొక్క పూజని చేస్తారు. పూజ చేసేటప్పుడు ఇట్లా ఇది ఏం చేస్తారంటే ఈ పూజ వల్ల నల్ల వస్త్రం వేసుకుంటే పవర్ అనేది, మంట నుంచి వచ్చేటువంటి శక్తి అనేది ఆకర్షణ పెరుగుతుంది. లగ్న పూజలు అన్నప్పుడు బట్టలు ఇప్పి ఉంటారు, రోమాలకు ఎక్కాలి కాబట్టి ఒక పవర్ అనేది మన ఛాతి మీద ఉన్నటువంటి ఎంటుకలకు కొన్ని పవర్ ఉంటుంది. కాదు, మీరు మాట్లాడుతుంటే నాకు క్వశ్చన్లు రాకుండా మీరు అది తాగిపిచ్చిరా? నాకు నీ గొంతు అనేది రావట్లే, ఆగుతుంది, అది గర్ అవుతుంది. ఎందుకు? అది అదే కదా స్వామి మా మాయ.
అదే కదా కాదు ఇంటర్వ్యూ లేకుండా చేద్దామని చేసిరా మీరు? ఇంటర్వ్యూ లేకుండా కాదు స్వామి, నేను ఇంటర్వ్యూ లేకుండా చేయాలనుకుంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడానికే నేను రాకపోదు. మరి నువ్వు తాగింది అమృతం మంచిది కాదు, కాదు. నాకు క్వశ్చన్ అడుగుతుంటే వస్తలేదు అది. అది ఒక బలం అనేది నువ్వు తీసుకుంటున్నావు, మనిషికి ఎక్కేది కాదు, నరునికి ఎక్కేది కాదు. అందుకే బలంతోనే మంత్రంతోనే ఆడుకోవద్దు. అది నరునికి ఎక్కేది కాదు. నరునికి ఎక్కుతున్నదంటే ఆడు శుభభక్తుడు అయి ఉండాలి, సాక్షాత్ శివ పరమాత్మ యొక్క భక్తుడు అయి ఉండాలి. ఆ భక్తుడు ఎప్పుడైనా సరే ఏ మనిషిని నిందియాడు. ఇప్పుడు నన్ను అయినా సరే చూస్తే నాలో మంచిగా చూడాలి, అట్లాంటి అయినా శివభక్తుడు. అంతేగాని నన్ను చెడుగు చూపిస్తే వాని మూర్ఖత్వం అది. వీళ్ళు చూసేటోళ్ళు అందరూ నన్ను మంచిగా చూడరి, ప్రతి ఒక్కరికి శివయ్య లెక్క కనిపిస్తాను నేను, ప్రతి ఒక్కరికి.